హైదరాబాద్ టోలీ చౌకీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెప్టో డెలివరీ బాయ్ పై నుంచి దూసుకు వెళ్ళింది బస్సు. అభిషేక్ అనే డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై నుంచి అదుపు తప్పి బైక్ నడుపుతూ ఉండగా అదుపు తప్పి కింద పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమయానికి డెలివరీ చేయాలనే తొందరలో వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. అభిషేక్ మరణంతో 10 నిమిషాల డెలివరీ నిబంధనపై ఇప్పుడు వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల 10 నిమిషాల నిబంధనను ఎత్తేయాలని గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, వాళ్ళు సమ్మెతే చేశారు, కానీ అది ఫలించిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మా మీద ప్రభావం చూపించింది నా మాత్రం కూడా లేదంటూ ఆయా సంస్థలే చెప్పినట్టుగా కొన్ని వార్తా కథనాలు అక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు జాతీయ మీడియా కొన్ని సందర్భాల్లో కోట్ చేస్తుంది వాటిని. ఇప్పుడు ఈ ఘటన ఏం చెప్తారు సమాధానం? చూస్తే మహా అయితే ఒక 20, 21, 22 కూడా ఉంటాయా? బహుశా డౌటే. ఒక యువకుడిని కోల్పోయామి 10 నిమిషాల్లో మీ బహుశా కాస్త మాట వెళ్తుందా ఆవి ప్రయత్నం చేస్తున్నా. మన కొంపల్లోకి 10 నిమిషాల్లో రాకపోతే మనకేమైపోదు కదా. మన కొంపల్లోకి 10 నిమిషాల్లో రాకపోతే ఏమైపోదు కదా. కానీ ఇది మన ఆత్రం కాదు, ఇది మన ఆదుర్త కాదు. అదిగో ఈ కంపెనీల హడావిడికి అదిగో మీరు చూడొచ్చు. ఆ దృశ్యం చూస్తేనే మనసు తీవ్రంగా కలవరపడి గురవుతోంది. ఆ దృశ్యం చూడాలంటేనే, కానీ తప్పదు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్. ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కించుకోరా, వినరా? కనీసం 10 నిమిషాల డెలివరీ సాధ్యమవుతుందా? ఈ కండిషన్ పెట్టిన వాడిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ట్రాఫిక్లో నిల్చోబెట్టి అరే ఆడి చేతికి బైకో లేకపోతే సైకిలో ఇచ్చి 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని చెప్పాలి ఫస్ట్. ఎవడ్రా చేయగలరు 10 నిమిషాల్లో? ఎవరికి సాధ్యమవుతుంది ట్రాఫిక్లో ఉన్నప్పుడు? ఇది వాళ్ళు అడుగుతోంది. వాళ్ళ మాట పట్టించుకోరా, చెవికెక్కదా? सीधा सवाल आप लोगों से, क्या उनकी बात नहीं सुनती? क्या उनकी बात आपको सुनाई नहीं देता है क्या? सो कॉल्ड जो प्लेटफॉर्म से आप ఇన్ని ప్లాట్ఫామ్లు కట్టలు కట్టిన ప్లాట్ఫామ్లు వాడు చెప్తూ అంటాడు, వాడు బ్లింకిడ్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అంటారు. 10 నిమిషాల్లో ఆలోచించంటారంటే ఆలోచించరా? మీ 10 నిమిషాల పెంట ఈరోజు ప్రాణాలు తీస్తూ ఉంటాయి. బహుశా నా మీద మీ కోపం రావచ్చు గాక, కానీ మీకు పనిచేస్తుంది ఎవరు? మీ సో కాల్డ్ బ్రాండ్ ప్రమోటర్స్. మీ బ్రాండ్ ప్రమోషన్స్కి కోటాను కోట్లు తగలేస్తారు కదా. వాళ్ళు ఎవరో మీ బ్రాండ్ ప్రమోటర్స్ కాదు, వీళ్ళే మీ బ్రాండ్ ప్రమోటర్స్. అండ్ ఈరోజు ఒక పిల్లాడు అభిషేక్ అనుకోలేదు, కానీ ఆ అబ్బాయి ఫోటో చూస్తూ ఉంటే మహా అయితే ఎంత ఉంటుంది? 20, 21, 22 అంతకన్నా ఎక్కువ ఉంటుందా? నాకు డౌటే. చూడండి, బైక్ మీద వెళ్తూ అదుపు తప్పి పడిపోయాడు కిందన, బస్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మీరు చూడొచ్చు. ఎంత విలవల్లాడు ఉంటుంది ఆ ప్రాణం కదా. ఆ 10 నిమిషాలు డెలివరీ చేయాలి, 4 డబ్బులు పోగేసుకోవాలి, ఇంటికి ఇవ్వాలని చెప్పి ఎవరికైనా అంతే కదా. తన కుటుంబాన్ని చూసుకోవాలి. ఎవరు చేస్తారు? జెప్టోలో, బ్లింకిట్లో, లేకపోతే ఇన్స్టామార్టో, ఇవేవో ఉన్నాయి కదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఆలోచించండి అయ్యా, మనుషులయ్యా. వాళ్ళు లేకపోతే మీకు ప్రాణం లేదయ్యా. ఎక్కడో అయ్యా మీరు అంతాను. దేశానికి పట్టిన దరిద్రంలో తయారయ్యారు కదయ్యా మీరు. ఎంప్లాయీస్లో చూడండి, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా కాదు కనీసం. ఇలాంటి వాళ్ళు లేకపోతే మీకు రోజులు లేవు. ఏంటి వీళ్ళు సమ్మె చేస్తే మీకు పట్టలేదా? మీకు ఎందుకు ఇలా పడుతుంది? మీకు జోబులోకి డబ్బులు వెళ్తున్నంతసేపు పట్టవు మీకు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే గిగ్ వర్కర్స్ యూనియన్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 10 నిమిషాల డెలివరీ నిబంధన ప్రాణాలు తీస్తోందా అంటే ఎస్ ఆర్ నో అని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ గుర్తు పెట్టుకోండి, ఈ స్టోరీ చూస్తున్నప్పుడు చూసి వదిలేయకండి, గొంతెత్తండి, మాట్లాడండి. ఈరోజు అభిషేక్ అయిపోయింది, రేపు ఇంకొక అభిషేక్, ఇంకొక రోజు ఇంకొక అభిషేక్. మన ఇంటికి వచ్చేంత వరకు మనకు బాధ తెలియదు కదా. నిర్మోహమాటంగా నిస్సంకోచంగా చెప్తా, నా కుటుంబం నుంచి కూడా నా తమ్ముడు చేశాడు ఈ పని, ఆదుకుంటోంది పని నిర్మోహమాటంగా. కానీ ఆ 10 నిమిషాలు అనేది గుర్తుపెట్టుకోండి, చాలా కష్టం.
అది చేయలేక కొంతమంది వదిలేసుకుంటున్నారు. రైడ్లకు వెళ్తుండొచ్చు కాక, రైడ్లకు వెళ్తున్నారు. కానీ ఈ డెలివరీ సిస్టమ్ అనేది చాలా దారుణంగా ఉంది. ఎంతమందితో మాట్లాడుతున్నాను రోజుకి, ఎంతమంది మాట్లాడతాను. ఒక్కరంటే ఒక్కరైనా ఒక్కరైతే ఒక్కరిని అడగండి, 10 నిమిషాల డెలివరీ సిస్టమ్ బాగుందా అని చెప్పి. అఫ్కోర్స్ మనిషి విలువలు లేకపోతే మనిషి కష్టం తెలుస్తున్నట్టు ఎవ్వడు బాగుందండు. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే మనుషులు మానవత్వం గురించి తెలియనప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడి నేజంతా. ఈరోజు ఒకరిని చూసి ఒకరు ఇంకో బాగుంది, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బాగున్నాయి, ఇవి సర్వీసెస్ బాగుంటాయి. కానీ మనిషి ప్రాణాలు తీసేంత, మనిషి ప్రాణాలను తీసుకొచ్చేంత సర్వీసు జనాలు అడుగుతున్నారా? మీ వ్యాపారం కోసం కదా, మీ పోటీతత్వం కోసం కదా. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి వివరాలు అందించే ప్రయత్నం చేయండి పవన్. ఆల్రెడీ మరి కాసేపట్లో పవన్ జాయిన్ అవుతారు. ఆ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి గిగ్ వర్కర్స్ యూనియన్స్తో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఫోన్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి, ఆర్ఎస్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గిగ్ వర్కర్స్ చాలామంది స్టోరీ చూస్తూ ఉండొచ్చు కాక, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. ఇది ప్రజా సమస్యల మీద మాట్లాడమంటారు, మాట్లాడితే సమాజం స్పందించదు, కామ్గా కూర్చుంటుంది. అలెవరో ఎవరితోనో పారిపోయారు, ఈడెవడో ఇన్ని చంపేశాడు, ఇలాంటివి అయితే మాత్రం ఇంకొన్ని అంటారుగా. సమాజం ఈరోజు ఒక మనిషి ప్రాణం పోయింది, దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ దట్, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్ అని చెప్పి అడిగితే మాత్రం సమాధానం లేకపోతే ఎలా? సమాజం ఏమైపోతుంది అని అడిగినప్పుడు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎలా? తీయండి మీ ఫోన్లు, తీయండి మీ ల్యాప్టాప్లు, తీయండి మీ గ్యాడ్జెట్స్, మోతం మోగిపోవాలా? ఆఖరికి పార్లమెంట్లో కూడా ఈ గోడు వెలబుచ్చినప్పుడు, పార్లమెంట్లో కూడా మాట్లాడినప్పుడు 10 నిమిషాల గురించి 10 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అభిషేక్ మన ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులకు తెలుసో తెలీదో, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారని చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా? నాకు తెలుసు. అమ్మ ఇక్కడ చదువుకుంటున్నానమ్మా అని చెప్పి డెలివరీకి వెళ్తున్నారండి. అమ్మ ఇక్కడ ఉద్యోగం చేస్తానని చెప్పి డెలివరీలకు వెళ్తున్నారండి. ఈ డెలివరీలకి దాంట్లో మీ తమ్ముడో, నా తమ్ముడో, లేకపోతే మన అన్నయ్యో, మన నాన్నో, మనకు సంబంధించిన, లేకపోతే మీ కొడుకు ఎవరో ఒకరు ఉండుండొచ్చు, మీకు తెలియదు ఆ విషయం. కాబట్టి మీరు మాట్లాడకపోతే కనుక మీరు చేసిన తప్పు అవుతుంది. జీవితంలో మీరు చేసే తప్పు ఏదైనా ఉండిపోతుందంటే అందులో ఇది ఒకటి ఉంటుంది, చూసుకోండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది? ఆ కుటుంబం ఏమంటోంది పవన్ ప్రస్తుతం? సచిన్, హైదరాబాద్ లోని టోలీ చౌకీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం నగరాన్ని ఒక్కసారిగా కలిసివేస్తా ఉంది. జెప్టో సంస్థకు పనిచేస్తున్న అభిషేక్ అనే యువకుడు, సుమారుగా అతని వయసు 20 సంవత్సరాలుగా తెలుస్తా ఉంది. ఆ డెలివరీ బాయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు అతడి తలపై నుంచి దూసుకెళ్లడం జరిగింది. ఈ ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం నిర్ణీత సమయంలో డెలివరీ పూర్తి చేయాలనే అతుహరతో, ఏదైతే ఆ తొందర కంగారుతో అతడు అధిక వేగంతో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ విషాద ఘటనతో వేగంగా డెలివరీ చేయాల్సిన నిబంధనలు డెలివరీ సిబ్బందికి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఈ అంశం ఏదైతే ఈ 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఈ అంశం ఏదైతే ఉందో నిజంగా ప్రాణాలను ముప్పు తెస్తున్నాయా అనే అంశంపై మళ్ళీ చర్చ అయితే మొదలవడం జరిగింది. స్థానికులు, రోడ్డు భద్రత నిపుణులు, కంపెనీలు డెలివరీ టైంలపై ఒత్తిడి తగ్గించి ఉద్యోగులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తా ఉన్నారు. ఈ ఘటనలో 10 నిమిషాలు డెలివరీ వంటి విధానాలు ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టారో దీనివల్లనే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ఆర్డర్ పెట్టిన 10 నిమిషాల్లో మీ ఇంటికి డెలివరీ అవ్వాలంటే అతను ఆర్డర్ తీసుకొని అక్కడి నుంచి ఆ పికప్ లొకేషన్కి వెళ్ళాలి. అక్కడ డెలివరీ తీసుకొని అక్కడ రెస్టారెంట్ దగ్గరనో ఎవరైతే డెలివరీ పార్ట్నర్ ఇస్తా ఉంటాడో అతని దగ్గర వెయిట్ చేయాలి. అక్కడే ఒక 5 నుంచి 6 నిమిషాల సమయం పోతుంది. మిగిలిన 5 నిమిషాల సమయంలో ఆ డెస్టినేషన్ అతనికి ఇవ్వాలనే తొందరలో ఇతను ఆ సిగ్నల్ జంపులు చేయడం కానీ, ఓవర్టేకులు చేయడం, ఒక్కటేసారిగా లెఫ్ట్ నుంచి రైట్ టర్నింగ్, ఆ టెన్షన్ లో 10 నిమిషాలు డెలివరీ చేయకపోతే రేటింగ్ పడిపోతుంది, నాకు వచ్చే ఆర్డర్స్ రావు అనే నేపథ్యంలో వీళ్ళు
కంగారులో ఇలాంటి వీరు ప్రాణాలు మీకు తెచ్చుకుంటా ఉన్నారు. ఒకవేళ వీరు కనుక 10 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే వారి యాప్ లో పెట్టుకున్న ఆల్గోరిథం ఏదైతే ఉందో ఆ రైడర్స్ కి నెక్స్ట్ రైడ్స్ రాకుండా చేస్తా ఉన్నారు. ఆ 10 నిమిషాల్లో డెలివరీ చేసిన వారికి నెక్స్ట్ కంటిన్యూగా రైడ్స్ వచ్చే విధంగా వారు ఒక ఆల్గోరిథం సెట్ చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గతంలో జెప్టో డెలివరీ ఏదైతే జొమాటో ఈ డెలివరీ బాయ్స్ అందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. 10 నిమిషాల కాల పరిమితి ఏదైతే ఉందో దాన్ని ఎత్తేయాలి, దీనివల్ల మా ప్రాణాల మీదకి వస్తున్నట్టు కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా మళ్ళీ కూడా కథ మొదటికే వచ్చింది. మళ్ళీ కోర్టు ఎన్నిసార్లు ఆదేశించిన దీనిపై అధికారులు నాయకులు మాట్లాడినా, రాజకీయ నాయకులు మాట్లాడినా కూడా స్పందించడం లేదు. ఆ కంపెనీలు మాత్రం యథేచ్ఛగా ఇలాగే సాగిస్తా ఉన్నాయి. కానీ ఇప్పటికైనా అభిషేక్ కుటుంబానికి పరిహారం ఏమన్నా అందిస్తారా, లేదా దానిపై ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎక్స్గ్రేషియా కానీ ఏమన్నా అమలు అవుతా ఉన్నాయా లేదో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఒక మనిషి ప్రాణం కోల్పోవడం జరిగింది. డెలివరీ చేయాల్సి అంటే అతని ఉద్యోగం రీత్యా అతను లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ తెలుగు పీపుల్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది, మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు ఆ బస్ కింద నలిగిపోయింది ఒక ప్రాణం, ఆ ఇంటిది కాదు, సమాజానిది. చూడొచ్చు ఆ బండి అదుపు తప్పి కింద పడిపోయాడు. మీరు చూడొచ్చు ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే అదిగోండి అదుపు తప్పి కింద పడిపోయాడు. కోర్స్ ఆ పిల్లాడిది తప్పు ఉంది, కాదు నన్ను, కానీ కారణం ఏంటి? 10 నిమిషాల డెలివరీ సిస్టమ్ అని పెట్టి 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని చెప్పి 10 నిమిషాల్లో డెలివరీ సిస్టమ్ గురించి వాళ్ళల్లో ఇంత మదనం జరుగుతూ ఉంటే ట్రాఫిక్లో ఉన్నారా లేదా కాదు. ఆ 10 నిమిషాల డెలివరీ కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? ఎందుకంటే ఆ 10 నిమిషాల డెలివరీ దాటితే కనుక వాళ్ళకి రావాల్సిన ఏదో ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఎంత కొంత వస్తుంది కదా అనేది అంటూ ఉంటారు. అది వాళ్ళకి రాదు, అది అదే కదా వాళ్ళు మాట్లాడుతోంది. ఫర్ సపోజ్ ఒక 13 రైడ్లు 10 రైడ్లు చేయాలి, చేసిన తర్వాత ఆ 10 రైడ్లు కూడా ఆన్ టైం కనుక డెలివరీ ఇస్తే, అంటే 10 నిమిషాల లోపు కనుక ఇస్తేనే వాళ్ళకి సర్టెన్ అమౌంట్, ఒక కమిషను లేకపోతే ఒక ఎక్స్ట్రా అమౌంట్, ఓకే ప్లస్గా ఒక అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు కనుక ఒక్క నిమిషం ఆలస్యం అయినా మరి వాళ్ళకి తెలీదా ట్రాఫిక్లు ఎలా ఉంటాయో తెలీదా? హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్లు ఎలా ఉంటాయో తెలీదా? ఎక్కడైతే జరిగితే కోర్స్ వాళ్ళకి మ్యాపింగ్ సిస్టంలో కొన్ని సందర్భాల్లో మనందరం ఫేస్ చేస్తాం. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, టెంట్ వేసేస్తారు, రిస్ట్రిక్షన్ ఉంటుంది, చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు కదా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, మీకు బాధ్యత ఉంటుందా ప్లాట్ఫామ్స్గా? అట్ ద సేమ్ టైం ట్రాఫిక్లు ఉంటాయని తెలుసు, అక్కడ డిస్టెన్స్లు ఉంటాయని తెలుసు. 10 నిమిషాలు ఇచ్చేయమంటే అక్కడ పరిస్థితులు ఏంటి? అక్కడ గోతులు ఉన్నాయా, లేకపోతే రోడ్లు బాగున్నాయా లేవా, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాడు వెళ్ళగలరా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. 10 నిమిషాలు గ్రేట్. వీ షుడ్ అప్రిషియేట్ అవర్ సొసైటీ. మెచ్చుకోవాలి, చాలా అద్భుతమైన రెస్పాన్స్. ఎందుకంటే పోయింది మన ఇంట్లో కాదు కదా, పోయింది మన ఫ్రెండ్ కాదు కదా, అంతే కదా. పోయింది మన ఇంట్లో వాడు కాదు, మన కుటుంబ సభ్యుడు కాదు, మన స్నేహితుడు కాదు, మన కొడుకు కాదు, మన అన్న కాదు, మన తమ్ముడు కాదు, వాడెవడో. కానీ వాడు తీసుకొచ్చే సామాన్ మాత్రం మనకు కావాలి. వాడు పోయినా పట్టించుకో, మనం గొంతెత్తం మాట్లాడడం. ఒక్కసారి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి చూద్దాం. పాపం అసలు 10 మినిట్స్లో డెలివరీ చేయకపోతే ఏం కొంపలు అంటుకుంటున్నాయి. పాపం లైఫ్ పోయింది కదా, అంత టైం ఇష్యూస్ మెయింటైన్ చేయాలా ఏంటి? కరెక్టే కవిత, మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. కానీ ఐ డోంట్ నో మీ ప్రొఫెషన్ లేకపోతే మీ ఇన్కమ్ గురించి నాకు ఐడియా లేదు, కానీ ఐఎమ్ బీయింగ్ విత్ దెమ్. నేను వాళ్ళతో ఉంటున్నాను, వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంత 10 నిమిషాలు ఎంత ప్రీషియస్ తెలుసా? ఎందుకు తెలుసా అని చెప్తాను. అది కూడా వాళ్ళకి ఏదో సర్టెన్ డెలివరీస్ ఉంటాయి. ఒక 10 నిమిషాల డెలివరీ ఉంటుంది కదా. వాళ్ళు ఒక డేలో ఒక 10 ఇచ్చారనుకుందాం, వాళ్ళకి 10 ఆర్డర్స్ ఇచ్చారనుకుందాం. ఆ 10 ఆర్డర్స్లో వీళ్ళు కనుక 10 మినిట్స్ డెలివరీని ప్రాపర్గా చేస్తాయి. ఆ 10 ఆర్డర్లో 11 ఆర్డర్లో వాళ్ళకి దాని ఏమనుకుందాం, ఒక టార్గెట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్ టార్గెట్ అనుకుందాం. ఆ 10-11 డెలివరీస్లో ఆ 10 లేదా 11 10 నిమిషాలు కరెక్ట్గా చేసేయాలి. అంటే 10 నిమిషాల లోపే డెలివరీ అయిపోవాలి. అవ్వకపోయింది అనుకోండి, వాళ్ళకి అక్కడ ఆల్ రైట్, వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు.
సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి గిగ్ వర్కర్స్ యూనియన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ వేరే కాన్వర్జేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇఫ్ పాసిబుల్ వాళ్ళే కాదు, మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే చాలామంది డెలివరీ బాయ్స్ చూస్తూ ఉండొచ్చు, డెలివరీ బాయ్స్ ఫ్యామిలీస్ చూస్తూ ఉండొచ్చు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 10 నిమిషాలు లేటు పోతే పోయింది. మొన్న ఒకరోజు సమ్మె చేశారు కదా, ఇది మిమ్మల్ని దాని ఏంటంటారు, ఏదో ఎంకరేజ్మెంట్ వేరే విధంగా కాదు. ఇంకొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కస్టమర్స్ కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారు. బుక్ చేసుకునే 10 మినిట్స్లోనే ఆర్డర్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చాలా రాంగ్. ఐ రిక్వెస్ట్, నేను ఈ సమాజాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ గైస్, మీ డెలివరీ బాయ్స్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్ పర్సనల్, బికాస్ ఐ నో నేను మీతో ఉంటున్నాను కాబట్టి, ఐ నో మీ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. 10 నిమిషాలు సాధ్యం కాదండి. మీరు వాళ్ళతో పాటు ఒకరోజు ట్రావెల్ చేయండి. మీతో వచ్చే డెలివరీ బాయ్తో ఇఫ్ పాసిబుల్ వీకెండ్లో మీరు అక్కడికో పబ్లిక్కో ఇక్కడికో వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ వెనకాల సీట్ ఖాళీగా ఉంటుంది, ఒకసారి ఒక రోజు ట్రావెల్ చేయండి. యూ గెట్ టు నో ద పెయిన్ ఆఫ్ ద పీపుల్. పాపం వాళ్ళు జర్మని వెళ్ళిపోతూ ఉంటారు. అరే నా ఎందుకు అలాగ వెళ్తారంటే, ఏం లేదన్న 10 నిమిషాలు డెలివరీ చేస్తే మాకు మళ్ళీ లేట్ అయితే ఎక్స్ట్రా వచ్చే 100 రూపాయలు 150 రూపాయలు రావని చెప్పి, అంత వాల్యూ వాళ్ళకి. అఫ్కోర్స్ ఈ ప్లాట్ఫామ్స్ వచ్చాక కాస్త ఆ డిపెండెన్సీ గురించి మాట్లాడుకుంటాం కదా, వాళ్ళకి కొంచెం నార్మల్గా ఉంటుంది. బయట ఉద్యోగం ఏది దొరక్క ఏదో ఒకటి పాపం వాళ్ళ జీతం వల్ల వాళ్ళు నెట్టుకొస్తున్నారు. రైట్, కవిత మళ్ళీ కమెంట్ చేస్తున్నారు, నేను ఈ సొసైటీని బ్లేమ్ చేస్తున్నాను, ఆ టైం లిమిట్ పెట్టినందుకు ఆ డెలివరీ పర్సన్ని అంటం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కవిత. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ అబౌట్ మీరు, ఎందుకంటే ఆ 10 నిమిషాలు అనేది మనం అదే మాట్లాడుకుంటున్నాం. మీరైనా నేనైనా మన ఇంటెన్షన్ అంతా ఒకటే. ఇట్స్ అ ప్యూర్ ఇంటెన్షన్. వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతకాలి, వాళ్ళ ప్రాణం కూడా వాళ్ళకు ముఖ్యమే. ఈ కంపెనీలు నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, నిర్లజ్జగా మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీలకి దాహార్తి, పిండించుకునే దాహార్తి. మొన్న వాళ్ళు ఎవరో మాట్లాడుతూ అన్నారట, మాకేం పెద్ద ఫరక్ పడలేదని చెప్పి. మీకెందుకు ఫరక్ పడుతుందయ్యా? మీకు డబ్బులు వస్తూ ఉంటే మీకెందుకు ఫరక్ పడుతుంది? తీయండి మీ ప్లాట్ఫామ్లో మొత్తం తీసి టప్ప ఇన్స్టాల్ కొట్టి పడేయండి. అన్ఇన్స్టాల్ కొట్టి పడేసి, ఇన్స్టాల్ చేసిన యాప్లు ఉంటాయి కదా, అన్ఇన్స్టాల్ చేసి రిపోర్ట్లో కొట్టో, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేసి దగ్గరకున్న కిరాణా కొట్లకు వెళ్ళడం వల్ల దగ్గర ఉన్న షాపులకు వెళ్ళండి. మొత్తం 10 కోట్ల మంది జనాభా, గుర్తుపెట్టుకోండి మన తెలుగు ప్రజలు, 10 కోట్ల జనాభా టప్ప అందరూ అన్ఇన్స్టాల్ చేస్తే వీళ్ళకి తెలిసి వస్తుంది. అప్పుడు నొప్పి తెలిసి వస్తుంది, వీళ్ళకి నొప్పి తెలిసి వస్తుంది. ఈరోజు ఒక ప్రాణం పోయిందంటే వీళ్ళకేం ఫరక్ పడదు. ఎవడో ఒకడు ఆడవాడు కూనికి ఇసుక, మాకేటి సంబంధం, ఇలా ఉంటుంది ఇలా వైఖరి. అఫ్కోర్స్ వాళ్ళ కాంపన్సేషన్స్ అది గగ్గోలు పెడితే వచ్చింది కదా. రీజన్ అని చెప్పి వాళ్ళకి చెప్పి అన్ఇన్స్టాల్ చేస్తే ది గెట్ టు నో ద పెయిన్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మాట్లాడండి, కమెంట్ చేయండి, లేకపోతే మనం కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా టప్ప ఈ ప్లాట్ఫామ్లో అన్ఇన్స్టాల్ చేయండి. బిఫోర్ దట్ వాడు కాల్ చేసి చెప్పండి, ఇదిగోరా బాబు సో కాల్డ్ ఫలానా, నువ్వు కనీసం మనుషులకి విలువ ఇవ్వట్లేదు, మనుషుల ప్రాణాలకి విలువ ఇవ్వని ఇలాంటిది దిక్కుమాల యాప్ మాకుంటే ఎంత, పీకితే ఎంత అని చెప్పి అన్ఇన్స్టాల్ కొట్టి పడేస్తే ది గెట్ టు నో ద వాల్యూ ఆఫ్ అ కస్టమర్, they will get to know the value of a delivery boy. They should and they must. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్, దీని మీద మీరు గట్టిగా గొంతెత్తే ప్రయత్నం చేయండి, గలమెత్తే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.